శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026 మకర రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు జనవరి నుంచి మనం చూసుకున్నట్లయితే ఆంగ్ల సంవత్సరం నుంచి మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరం అన్నింటా శుభ ఫలితాలే గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇటు చూస్తే షష్టమ బృహస్పతి, అటు చూస్తే తృతీయంలో శనైశ్వరుడు, ఇటు ద్వితీయంలో రాహు సంచారం. మరి ఇప్పటి వరకు కొంతవరకు మధ్యమ ఫలితాలు కలిగిన మకర రాశి వారికి 2026 అన్నింటా విజయాలే అని చెప్పుకోవచ్చు. కాబట్టి 2026 సంవత్సరంలో విజయవంతంగా ముందుకెళ్లేటువంటి రాశుల్లో మకర రాశి ఒక రాశిని మనం చెప్పుకోవచ్చు. గతం వరకు కష్టాలు పడినటువంటి మకర రాశి వారికి 2026 అన్నింటా చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే విజయాలు చేకూరేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మూడో ఇంట శనైశ్వరుడి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. మొదటి 6 మాసాలు ఏది పట్టుకున్నప్పటికీ విజయవంతంగా ముందుకెళ్లే సంవత్సరంగా మకర రాశి వారి విజయాలు చేకూరుతాయి. జూన్ తర్వాత నుంచి 2026 అర్ధాష్టమ శనైశ్వరుని ప్రభావంతో మకర రాశి వారు కాస్త మధ్యమైన ఫలితాలతో ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి 2026 మధ్యమైన ఫలితాలు జూన్ తర్వాత నుంచి ఉన్నాయి. కాబట్టి ఇటు బృహస్పతి యొక్క సంచారంతో దైవిక బలంతో సంవత్సరం మొత్తం కూడా ముందస్తు ప్రణాళికతో విజయాలు చేకూర్చుకునే సంవత్సరంగా ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. నూతన కార్యకలాపాలు చేసుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారు, లిటిగేషన్ రంగాల్లో ఉండేవారు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. అన్నింటా విజయ పరంపరతో దిగ్విజయంగా ముందుకెళ్తుంది మకర రాశి వారికి. ఈ సంవత్సరం మనోసంకల్పంతో పాటుగా మీరు చేసే ప్రతి పనిలో శారీరకంగా మీ శ్రమ కూడా ఎఫర్ట్ ఎక్కువగా పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం అన్నింటా లాభాలే అని చెప్పుకోవచ్చు. వ్యవసాయదారుల నుంచి కార్మికులు, కర్షకుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు కూడా ఏ ఫలితం మీరు ఆశించిన మేరకు శుభ ఫలితాలే గోచరిస్తాయి 2026 సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం మొదటి 6 మాసాలు జనవరి నుంచి యోగదాయకమైన సంవత్సరంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఇక ద్వితీయ రాహు సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు, H1B వీసాలు, వీసా రిజెక్షన్ కలిగినటువంటి వారికి, ఇప్పటికే వీసా సమస్యల్లో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చక్కటి విజయ పరంపరతో ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. జనవరి నుంచి దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాలు, గృహంలో శుభ కార్యక్రమాలు, వివాహాది ప్రయత్నాలు లాభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యా వ్యవస్థలో ఉండేవారికి ఫోకస్ పెరుగుతుంది. ఒక కసితో, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి విద్యాభివృద్ధిని మకర రాశి వారి పట్టుదలతో ముందుకు తీసుకువెళ్తారు. మరి జన్మరాశిధిపతి అయినటువంటి శనైశ్వరుడు తృతీయ సంచారం, షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో కూడా ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకునేటువంటి విషయాల్లో మధ్యవర్తులు నమ్మకపోవటం, అనవసరమైన వ్యవహారాల్లో తలదోర్చకుండా, చిక్కులు తెచ్చుకోకుండా మకర రాశి వారు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంకల్ప బలంతో ముందుకెళ్ళటం, దైవిక బలంతో విజయాలు చేకూర్చుకునే సంవత్సరంగా చెప్తారు. ఫైనాన్స్, లిటిగేషన్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఆటోమొబైల్, ఐరన్, ఆయిల్ లాంటి వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం లాభసాటిగా జూన్ వరకు అనుకూలంగా ఉంది. ఇక జూన్ తర్వాత నుంచి కూడా పెట్టుబడి రంగాల్లో ఉండేవారు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోండి. మొదటి 6 మాసాలు తప్పితే తర్వాత 6 మాసాలు మధ్యమంగా ఫలితాలు కలుగుతాయి. అంటే సంవత్సరాంతం వరకు కూడా మకర రాశి వారు ఒక విధంగా అదృష్టమైన సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో మకర రాశి వారు గృహ నిర్మాణాలు, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. షేర్ మార్కెట్ లాంటి వ్యవహారాలు చేసుకునేటువంటి వారు, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేవారు 50% సెక్యూర్డ్గా ముందుకెళ్ళటం జూన్ వరకు చెప్పదగ్గ సూచన. ఇక ద్వితీయ రాహు, అష్టమ కేతు యొక్క సంచారం వల్ల కాలసర్ప బంధంలో ఉన్న మకర రాశి వారికి అదృష్టాన్ని పరీక్ష చేసుకోకండి. మీ కష్టపడినటువంటి సొమ్ముని ఎవరి చేతుల్లోనే పెట్టి వారు విజయాలు చేకూరుస్తే అంటే నమ్మి మనం ముందుకెళ్ళటం, నమ్మక ద్రోహాలు, అనవసరమైన చీటింగులు జరగకుండా జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగం వస్తుందని, వ్యాపారం పెంచుతామని లక్షల్లో డబ్బులు తీసుకుని వాడికి అడ్రస్, పేరు లేకుండా నష్టాలు గురయ్యేటువంటి మకర రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడుగేటు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. మనోధైర్యంతో ముందుకెళ్ళటం ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన.
జూన్ వరకు అన్నింటా శుభ విజయాలు పొందేటువంటి మకర రాశి వారికి జూన్ తర్వాత కూడా ప్రతి వ్యవహారంలో ఒక ముందస్తు ప్రణాళికతో వెళ్ళి విజయాలు చేకూర్చుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం సినీ రాజకీయ కళారంగాల వారికి చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగానే మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారి ఈ సంవత్సరం చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం ఈ సంవత్సరంలో యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారికి. అలాగే గురుచరిత్ర పారాయణ చేసుకోండి. గురువారాలు శివాలయ దర్శనం, ఆవునై దీపాన్ని 16 ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల ఏది పట్టుకున్నప్పటికీ సానుకూలంగా విజయవంతంగా కోర్టు వ్యవహారాలు, ఆర్థిక, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్ అన్ని వ్యవహారాల్లో చక్కటి విజయాలు పొందే సంవత్సరంగా మకర రాశి వారికి సకల శుభాలు కలగాలని మనం కోరుకుందాం.